హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే బొర్రా కేవ్స్ హిస్టరీ ఏంటి, అది ఎలా ఏర్పడ్డాయి, దీనికోసం అయితే పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే గైస్, ఈ బొర్రా కేవ్స్ ఏంటంటే మన ఏపీలో విశాఖపట్నంకి నార్త్ సైడ్కి సుమారు 90 కిలోమీటర్స్ దూరంలో, సముద్రానికి 800 నుంచి 1300 మీటర్ల ఎత్తులో, ఎక్కడో కొండలో నేచర్కి బాగా దగ్గరగా, ఆంధ్ర ఊటి అందాల అరకులోయకు అతి సమీపాన, ప్రకృతి రమణీయతతో మైమరిపించే హిమగిరి అనంతగిరిలో సుమారు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్రా గుహలు. దీన్ని మనం బొర్రా కేవ్స్ అంటాము. బొర్రా అనగా ఒడియా భాషలో రంధ్రం అని అర్థం. దీనిని 1807వ సంవత్సరంలో గుర్తించారు. ఆయన ఎవరంటే బ్రిటిష్కి చెందిన జియాలజిస్ట్. ఆయన పేరు ఏంటంటే శ్రీ విలియం కింగ్. అలాగే దీనికి బొర్రా కేవ్స్ అని అనడానికి ఇంకొక రీజన్ ఏమిటంటే దీని ఎంట్రన్స్ కూడా ఏదో గుహలకు వెళ్తున్నట్టు ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూస్తే ఆ గుహల లోపల ఏం కనిపిస్తుందంటే రకరకాల లైట్స్తో సెట్టింగ్తో చాలా బాగుంటుంది చూడడానికి. సో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఎవరంటే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులు ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో సుమారు 30 నుండి 50,000 సంవత్సరాల కాలం నాటి మధ్య పురా శిలాయుగానికి చెందిన మానవులు ఉపయోగించే పనిముట్లు లభించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జూతుపు, కోడు, కోటియా, భగత, పోర్ణ, కొండదొర, నౌకదొర, వాల్మీకి మొదలైన గిరిజనులు గిరిజన తెగలు వ్యవసాయం ద్రాణ వృత్తిగా అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరు ప్రధానంగా ఆదివాసీ, ఒడియా, కువి, కుపియా మరియు గదబా భాషలను మాట్లాడతారు. సో అలాగే ఇక్కడ లోపల మీరు వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొన్ని చోట కేవ్స్లోని వాటర్ కూడా వస్తుంది. లోపల ఒక గుడి కూడా ఉన్నది, దేవుడికి సంబంధించింది, ది లార్డ్ శివ. అండ్ ఇలాంటి గుహలు మన ఇండియాలో కల్లా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నేను ఒక 3 చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంకొకటి ఉంది, కర్నూలులో బెలుం గుహలని. అండ్ అలాగే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని రాబర్ట్ సహస్రధార గుహలు అదొకటి. అండ్ అలాగే ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కుతుబ్సర్ గుహలు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా బయట ఏంటంటే జిప్లైన్ అనే ఇంకొక యాక్టివిటీ పెట్టారు. ఇదేంటంటే ఒక పర్సన్కి 500 ఛార్జ్ చేస్తున్నారు, బోత్ సైడ్స్ కలిపి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.